హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నాడీ మండల శుద్ధి అంటే ఏమిటి అని ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి మన గురువులకే గురువైన సదానంద యోగి గురువు గారికి, సమస్త గురుపర మండలికి, పతంజలి యోగ గురువు గారికి అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చిన పర్యూ ఛానల్ సరిత మేడం గారికి, సతీష్ సార్కి ఆత్మ ప్రణామాలు. మరి అలాగే ఈ జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాను మాస్టర్స్. మరి మనం ఈ రోజున నాడీ మండల శుద్ధి అంటే ఏమిటి అని తెలుసుకుంటాం మాస్టర్స్. అంటే అసలు ఈ నాడీ మండల శుద్ధి ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు అది ఎలా ఉంటుంది, నాడీ మండల శుద్ధి జరిగితే మనలో కలిగే మార్పులు ఏంటి, నాలో జరుగుతుంది అనే విషయానికి మనకు తెలిసే ఆ ఇండికేషన్స్ ఏంటి, మరి తద్వారా మనలో వచ్చిన మార్పులు ఏంటి, మరి మధ్య మధ్యలో ఈ యొక్క నాడీ మండల శుద్ధి నా యొక్క శరీరంలో జరిగినప్పుడు నా అనుభవాలతో కలుపుతూ మనకి సబ్జెక్ట్ని నేను తెలియజెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను మాస్టర్స్. మరి నాకు తెలిసినంత వరకు నా జ్ఞానం పంచే అవకాశం నాకు మాస్టర్లు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న మనకి అమావాస్య పౌర్ణమి అమావాస్య ధ్యానం జరిగింది మాస్టర్స్. మరి అమావాస్య ఏమిటి అంటే మనం ప్రాపంచికంగా అమావాస్య పౌర్ణమి అని అనుకుంటూ ఉంటాం, ధ్యానాలు చేస్తూ ఉంటాం, మరి ప్రాపంచికంగా గుళ్ళకి వెళ్ళి ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ మనలో ఉన్న దాగి ఉన్న అజ్ఞానమే అమావాస్య, మనలో దాగి ఉన్న జ్ఞానమే పౌర్ణమి. అంతే తప్ప వేరే వేరే రకంగా మన ధ్యానంలో ఇలానే తీసుకోవాలి మాస్టర్ ప్రతి విషయాన్ని కూడా. ఓకే, మరి అజ్ఞానం నుంచి జ్ఞాన సూర్యుడిలాగా మనం వెలుగుతూ ఉండవలెను. మరి మన పతిసారిని మనం ఏమని పోల్చుకున్నామంటే జ్ఞాన సూర్యుడు. మరి మనందరం కూడా జ్ఞాన సూర్యుడిలాగా వెలిగిపోవాలా వద్దా మరి? కాబట్టి మనందరం కూడా అదే మార్గంలో పయనించడం కోసమే మరి బుద్ధ భగవానుల వారు మనకి 2600 సంవత్సరాల క్రితమే మరి ఆనాపానసతి అనే ధ్యానాన్ని పాళీ భాషలో మనకి అందివ్వడం జరిగింది మాస్టర్స్. మరి పతంజలి గురువు గారి ద్వారా మనకి ఈ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని, వాటి యొక్క కర్మం ఏంటి మనం తెలుసుకోవడం జరిగింది. మరి మనందరం కూడా ఎంత అదృష్టవంతే. ధ్యానం అంటే గత యుగాలుగా అందరికీ తెలిసిన విషయాలు, కొంతమందికి ఎవరికి జ్ఞానం తగ్గట్లుగా వాళ్ళకి తెలిసే ఉంటుందండి. కానీ ఆనాపానసతి ధ్యానం మాత్రము మన పత్రి సార్ మనకి మరి 2500 సంవత్సరాల క్రితమే మన బుద్ధ భగవానుడు మనకు అందించిన దాన్ని మరలా ఆయనదైన శైలిలో, ఆయన అనుభవపూర్వకంగా ఇంకా సరళంగా తయారు చేసి మనందరం కూడా ఎలా దీంట్లో అభివృద్ధి పదంగా మరి వెయ్యాలి అనే ఉద్దేశంతో మనకి ఈజీగా చేశారు మన పత్రి సార్ మనకి. సో మనకి ఆనాపానసతి ధ్యానాన్ని మనకు అందివ్వడం జరిగింది 40 సంవత్సరాల క్రితము. అయితే గత 40 ఏళ్ళుగా మనం సాధనలు చేస్తూ ఉన్నాము. అయితే మరి ఆ ఆనాపానసతి ధ్యానాన్ని చేయటము మరి అంత తేలికనా? మరి ఇందులో రావడం అంత ఈజీనా? అంత సులువేనా అని అనుకుంటే సులువు కాదు మాస్టర్స్. మన పత్రిక సార్ చెప్పారు. గత 400-500 సంవత్సరాల క్రితం నుంచి ఎన్నో జన్మలు తీసుకుంటూ అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో ప్రవేశం చేయగలరు అని చెప్పారు. ఒకవేళ ప్రవేశం జరిగినా కూడా ఈ యొక్క నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత, ఈ యొక్క జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళు దాంట్లో నిలవగలిగిన వాళ్ళు మాత్రమే దాంట్లో ఉండగలరు. వేల మంది రావచ్చు గాక, కానీ ఎంతమంది నిలబడ్డారు దాంట్లో? 100 మంది నిలబడగలరు అని చెప్పనన్నారు. ఎందుకంటే దాంట్లో ఉన్న అత్యుత్తమైన జ్ఞానం అటువంటిది. నాడీ మండల శుద్ధిలో జరిగే యొక్క మార్పులు అటువంటివండి. ఓకే మాస్టర్స్. మరి ఈ నాడీ మండల శుద్ధి అనేది మనం నెమ్మదిగా చెప్పుకుందాం. ఒక్కసారిగా ఆ పాయింట్‌కి వెళ్ళిపోకూడదు. చాలా స్టెప్ ఉన్నాయన్నమాట. అయితే మనం ఏదైనా సరే స్థిర సుఖ ఆసనంతో మనం ప్రారంభించుకోవాలి మాస్టర్స్. మరి స్థిర సుఖ ఆసనంతో కూర్చుంటేనే మనకి ఆ యొక్క సిద్ధి, ఆ యొక్క ఆసన సిద్ధి మనకు జరుగుతుంది.
మరి యమనియమాల్లో మనం చెప్పుకున్నాం అనమాట. మరి ఆసన సిద్ధి అనేది లేకపోతే మనం శ్రద్ధ పెట్టలేము. సరైన ఆలోచనతో మనం సాధనలు మొదలుపెట్టలేము. మరి ధారణ చేయలేము. ఇవన్నీ ఈ స్థితులు మన ఈ యొక్క స్థితులన్నీ మనం నిలబెట్టుకోగలిగితేనే నెమ్మదిగా మన యొక్క ధ్యాన స్థితులకు మనం అడుగులు వేస్తూ ఉంటామనమాట. అందువల్ల మనం క్రమక్రమంగా ఆహ్, హ్మ్, స్థిర సుఖ ఆసనంలో నెమ్మదిగా కూర్చొని, మరి కళ్ళు మూసుకొని, మరి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, మరి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా హాయిగా కూర్చోవాలి మాస్టర్స్. మరి కళ్ళు ఎందుకు మూసుకోవాలి అంటే, మన కళ్ళ ద్వారా 80% యొక్క శక్తి మనం చేజార్చుకుంటాము అంటారు మాస్టర్స్. సో, మనకి శక్తి 80% కాదు గదా! ఒక్క పర్సెంట్ కూడా మనం చేజార్చుకునే అవకాశం మనం పో ఉండకూడదు. ప్రతి ఒక్క పర్సెంట్ మనకు కావాల్సిందే. 80 కాదు 800% మనకు కావాల్సిందే. అందువల్ల ఏంటంటే కళ్ళు మూసుకునే ఉందాము. కళ్ళు మూసుకునే మనం అన్నీ ఏ జ్ఞానవంతులు మనం వింటూ ఉందాము. మన ప్రతిసారి అంటారన్నమాట. "నువ్వు వ్యవహారం అయిపోయాక నువ్వు కళ్ళు మూసేయి" అంటారు. అట్లాగే మనం కళ్ళు మూసే ప్రతిదీ వింటూ ఉందాము. అలాగే కళ్ళు 2 కాళ్ళు 2 క్రాస్ చేసుకొని మరి ధ్యాన సాధనలో కూర్చుందాం. మరి ఏ దేవతా రూపాన్ని గూడా మనం ఊహించుకోరాదు. ఏ ఒక్క నామస్మరణ కూడా చేయరాదు. ఎందుకంటే దేవతా రూపం ఊహించుకుంటే ఆ యొక్క స్థితిగతులు మళ్ళీ మనం ట్రాక్ తప్పిపోతూ ఉంటాం మాస్టర్స్. మరి నామజపం చేస్తూ ఉంటే ధ్యాన స్థితిలో నుంచి మనకి ఇంకా సమయం ఎక్కువ తీసేసుకుంటుందనమాట. సో, అందువల్ల నామజపం గాని, దేవతా రూపం గాని మనం తీసుకోరాదు. మన యొక్క సమయాన్ని వృధా చేసుకోరాదనే ఉద్దేశమే తప్ప, మనం ఆ స్టెప్ నుంచి మనం ముందుకు రావాలనమాట. సో, ఇట్లా చేస్తూ ఉన్న క్రమంలో మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? కట్ చేయాలి. మరి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని శ్రద్ధగా కూర్చుందాము అన్నప్పుడే మనకి పరీక్ష అన్నమాట. వీళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటారా? శ్రద్ధగా ఉంటారా? లేదా చూద్దామని మనకి విశ్వం పరీక్ష పెడుతుంది. అందువల్ల ఏంటంటే ఎంత పరీక్షలొచ్చినా సరే మనం కళ్ళు తెరవరాదు. కళ్ళు మూసుకునే కూర్చుందాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొల్లలుగా వస్తూ ఉంటాయి. కట్ చేద్దాము. ఏ ఒక్క ఆలోచన మీద మనం దృష్టే పెట్టాల్సిన అవసరమే లేదు మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే గమనిద్దాము. ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే గమనిద్దాము. మరి సరియైన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనించడం ద్వారా మనం నెమ్మదిగా ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి. మరి నెమ్మదిగా ఆలోచనలు తగ్గుతూ ఉండటం వల్ల మన శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటాము. శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్న కొద్దీ మన గురియే మన గురువు. మన శ్వాసే మన గురువు అన్నారు. అటువంటి గురి పెట్టుకుంటూ మనం శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ ఆనాపానసతి ధ్యానానికి అడుగు పెడదాము. మరి అలా అడుగు పెడుతూ ఉండగా మనలో చిత్తవృత్తి నిరోధం కలుగుతుంది మాస్టర్స్. మనలో చిత్తం అంటే ఆలోచనలు. నిరోధం అంటే తొలగించుకోబడ్డం. అంటే మనలో ఆలోచనలన్నీ కూడా పూర్తిగా ఖాళీ అయిపోయి, మనసంతా కూడా ఆలోచనలన్నిటిని వైదొలగించుకొని, స్థిరమైన మనసుతో ఎటువంటి అలజడి లేకుండా మనస్సుని జీరో చేసుకునే ఒక స్థితిలోకి మనం రావడం జరుగుతుందండి. మరి ఈ మనస్సు జీరో అవ్వడం అంటే ఎలా అవుతుంది అంటే, మరి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో కూడుకొని ఉండటం వల్లనే ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉండటం వల్లనే అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో సతి అంటే కూడుకోవటము. ఇలా కూడుకొని ఉండటం వల్లనే మనము మన యొక్క మనసుని ఎందుకంటే మన మనసు మనల్ని వెనక్కి తోస్తూ ఉంటుందండి. మన యొక్క ఆత్మ మనల్ని ముందుకు తోస్తూ ఉంటుంది. అందువల్ల ముందుకు వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలా? అనేది మనం సాధనలు బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది క్రమక్రమంగా. అందువల్ల మన మనసుని జీరో చేసుకుంటూ నెమ్మదిగా మన చిత్తాలన్నిటిని గూడా నివృత్తి చేసుకోవడం ద్వారా హాయిగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా హాయిగా కూర్చునే స్థితి మనకు వస్తుంది మాస్టర్స్. అట్లాగా మనం కూర్చుందాము. మరి తద్వారా ఇలా సాధన చేస్తూ ఉండగా మరి విశ్వమే ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రయాణం జరుగుతుంది మాస్టర్స్. మరి విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ప్రవేశించడం ద్వారా మన శరీరంలో దాగి ఉన్న 2,72,000 నాడులు మన సహస్రారం నుంచి మూలాధారం వరకు గూడా 2,72,000 నాడులు స్థితమై ఉంటాయన్నమాట. ఈ యొక్క నాడుల్లో ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తి ప్రవహించటం వల్ల తద్వారా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మరి
ఆ యొక్క నాడీమండల శుద్ధి జరిగే విషయంలో మనకేముంటుందంటే, మన శరీరంలో అణువణువున, కణకణమున మరి మన యొక్క ప్రారబ్ధ కర్మలు అన్నీ గూడా స్థితమై ఉంటాయన్నమాట. మనం జన్మ తీసుకొని వచ్చేటప్పుడు సంచిత కర్మలు అన్నీ మోసుకొచ్చుకుంటాం మాస్టర్స్. ఎందువలన మన ఇంట్లో బియ్యం బస్తా ఒక పెద్ద మూట మనం ఒకసారి తెచ్చేసుకున్నట్లే, అట్లాగే మనం జన్మ తీసుకునేటప్పుడు గూడా ఇన్ని పెద్ద మూట మోసుకొచ్చుకొని వచ్చేస్తాం అన్నమాట కర్మల మూటని. కానీ మరలా వాటిని మళ్ళీ కొంచెం తీసుకుంటాం. ఎట్లా మనం పెద్ద బియ్యపు బస్తాలో కొంచెం గిన్నెలో మనం ఎట్లా తెచ్చుకుంటామో, అట్లాగే మన కర్మలు గూడా మళ్ళీ ప్రారబ్ధ కర్మల్లాగా కొన్ని తీసుకొచ్చుకొని ఈ జన్మలో అనుభవించడం కోసం అని చెప్పని తెచ్చుకుంటాం. ఆ యొక్క కర్మలే ప్రారబ్ధ కర్మలు అంటాం. ఆ యొక్క ప్రారబ్ధ కర్మలే మన శరీరం లోపల నాడీ మండలంలో స్థితమై ఉంటాయి. ఆ యొక్క నాడీ మండలం యొక్క కర్మలు స్థితమై ఉన్నయన్నీ కూడా విశ్వమయ ప్రాణశక్తి ద్వారా అవన్నీ కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. దీనినే నాడీ మండల శుద్ధి అంటారు. మరి ఈ యొక్క నాడీ మండల శుద్ధి జరిగింది అనటానికి మనకి ఎటువంటి మార్పులు మన శరీరంలో జరుగుతూ ఉంటాయి అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు. మరి ఎటువంటి మార్పులు జరుగుతాయంటే పురిటి నొప్పుల్లాగా వస్తాయండి అన్నారు మన పత్రి సారు. పురిటి నొప్పులంటే మరి ఏ స్త్రీకైనా సరే పురిటి నొప్పులు తెలియని ఆడవాళ్ళు లేరండి. ఒకవేళ ఇప్పుడు రోజుల్లో ఆపరేషన్‌లు కదా! మాకేం తెలీదులే అనుకున్నా గూడా కనీసం ఆపరేషన్ నొప్పులైనా సరే పడతాంగా. ఆ నొప్పులు గూడా నొప్పులే. సో, అటువంటి నొప్పులు మనం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి, ఆ నొప్పుల్ని ద్వారా మన కర్మలు తొలగుతున్నాయనే ఒక భావనతో మనం ఉండవలెను అని మనకి తెలియపరుస్తున్నారనమాట. అయితే ఈ పురుటి నొప్పుల్ని మనం ఆహ్, మరి తేలిగ్గా ఉంటుందా? కష్టమే గదా! ప్రతి ఒక్కళ్ళకి కష్టమే. అదేమి తేలిగ్గా హాయిగా పడుకొని అనుభవిద్దాంలే అన్నట్లుగా ఏమి ఉండదు కదా మాస్టర్స్. సో, మనకు చాలా కష్టంగానే ఉంటాయి. కానీ ఎంత కష్టంగా ఉన్నా సరే మన ధైర్యంగా, సాహసంతో ఓర్చుకోవాలి. మన కర్మల్ని తొలగించుకోవాలని ఒక పట్టుదలతో మనం మనం ధ్యానం చేసే సమయంలో మన బాడీలో విపరీతమైన పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క పెయిన్స్‌ని మనం ఎంతో సహనంతో ఓర్చుకుంటూ మరి ఈ యొక్క ఈ నొప్పుల ద్వారా మన కర్మలు తొలగుతాయంట అని చెప్పి జ్ఞప్తి తెచ్చుకొని, మనం సహనంగా కూర్చుంటే నెమ్మదిగా కర్మలు తొలగుతూ ఉంటాయి అంటున్నారు. కానీ ఈ యొక్క కర్మలని ఈ నొప్పుల ద్వారా అనుభవించే సమయంలో చాలామంది గూడా మరి వెనక్కి జారడం అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఎందువల్లంటే ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ నాకు కూడా ఉంది. నాకు కూడా విపరీతం అన్నమాట. ఇంకసలు విపరీతం దానికి పేరు పెట్టినా తక్కువే అన్నమాట. అన్ని పెయిన్స్. ఎలా అంటే నాకు జరిగిన శుద్ధి ఎలాంటిదంటే సహస్రారం నుంచి మూలాధారం వరకు గూడా ఈ జరిగే ప్రక్రియలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందరికి లక్షల మంది ధ్యానం చేస్తే 1,00,000 రకాలుంటాయి. 1000 రకాలుంటాయి. 1000 రకాలుంటాయి. ఒక్కళ్ళకొకళ్ళకి మాక్సిమం మ్యాచింగ్ ఉండదు. ఎవరి కర్మ వారిదే కాబట్టి. కొంతమందికి కొన్ని కొన్ని కామన్‌గా ఉంటాయి తప్ప ఆహ్, ఆల్‌మోస్ట్ అదనమాట. ఇక్కడ నాకేంటి అంటే జరిగింది నా నాడిమండల శుద్ధి. సహస్రారంలో ఈ యొక్క తల దగ్గర ఉన్న నాడులన్నీ కూడా అన్నీ గూడా ఇట్లా మెలిపెట్టి పట్టుకొని ఇట్లా లాగి చింపి పారేస్తున్నట్లే అన్నమాట. తలకాయ పగిలి బద్దలేసుకుపోతది. మరలా ఈ గొంతు దగ్గర, ఈ విశుద్ధి దగ్గర ఎట్లా ఉంటుందంటే, అట్లా కుక్క శ్వాసల్లాగా అనమాట. ఇంకసలది ఆగదు. ఆ శ్వాస అనేది. ఆ యొక్క శ్వాసలు అలా వస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే, నాకు నా లంగ్స్‌లో చాలా నెమ్ము పెరిగిపోయింది. అంటే గద్దెమ్మల వాసనలు బట్టి నెమ్ము బాగా పేరుకుపోవడం వల్ల నాకు ఎక్కువగా ఆయాసం రావడము, ఫ్లమ్ అడ్డుపడి నేను పడుకోలేకపోవడము, చాలా చాలా ఇబ్బందులు పడిపోయేదాన్ననమాట. ఆల్‌మోస్ట్ వెంటిలేటర్ పెట్టించుకునేంత స్థితి ఉన్నా కూడా వాటి నుంచి నేను తప్పించుకొని ఆవిరి పెట్టుకోవడము, టెక్నికల్‌గా నేను ఆహ్, టిప్స్ పాటిస్తూ ఉండేదాన్ని. సో, ఆ టిప్స్ గనుక పాటించలేని వాళ్ళ స్థితే అయితే గనక నాకున్న పరిస్థితి చాలా భయంకరమైనది. హాస్పిటల్‌కి వెళ్లి నిబ్లేజర్ పెట్టించుకోవాల్సిందే. అటువంటి స్థితి ఉంది గాబట్టి నాకు నాడిముడలో జరిగిన స్థితి ఏంటంటే, ఆ ముక్కు ద్వారా ఆ ఫ్లమ్ అనేది కారిపోతూ ఉంటదనమాట. అట్లా ఈ విశుద్ధి దగ్గర నుంచేమో కుక్క శ్వాసలొస్తూ ఉంటాయి. మరలా ఇంకోటి అనాహతం అన్నమాట. మన గుండె దగ్గర అనాహతం దగ్గర ఏంటంటే, అస్సలు ఊపిరాడదు. పట్టేస్తది. ఇంకసలు ఒక మనిషిని పట్టుకొని లాగేస్తంటే ఎంత తట్టుకోలేని విధంగా ఉంటుందంటే, మన అనాహతం దగ్గర అలా ఉంటుందనమాట. ఇలా ఈ ఈ సహసా నుంచి ఏవైతే ఈ అనాహతం దాకా ఉన్నాయో, అవన్నీ ఏం చేస్తాయంటే, ఆ ప్రెషర్‌కి మణిపూరకం దగ్గర కడుపులో జరిగే క్రియల వల్ల మోషన్ ఒస్తూ ఉంటుంది. లూజ్ మోషన్స్ అన్నమాట. అంటే ఇయన్నీ ఒకేసారి జరుగుతాయండి. మళ్ళీ ఈ లూజ్ మోషన్స్ వచ్చే సమయంలో మళ్ళీ మూలాధారము,
స్వాదిష్టానం దగ్గర యూరిన్ అనమాట. యూరిన్ పాస్ అవుతూ ఉంటాయి. అంటే యూరిన్ పాస్ అవుతూ, మోషన్ రన్ అవుతూ, కడుపులో నొప్పి, ఈ సైడ్ 2 డొక్కలు గూడా కొట్టుకుంటాయి. ఎలా కొట్టుకుంటాయంటే, ఈ మనిషి ఇంకెవరైనా చూస్తే ఒక్క క్షణం కూడా బతకలేదేమో అలా అనుకుంటారండి. కష్టమే తట్టుకోవడము. కానీ ఎలా ఉంటుందంటే తర్వాత ఇంత నరకం పడింది నేనేనా? నాడీ మండల శుద్ధి అంటే అంతే ఉంటుందండి. కానీ ఆ పత్రిసారి అందుకే అనింది. 5, 600 జన్మలు దాటిన వాళ్ళు మాత్రమే దీంట్లో రాగలరు. సపోజ్ వచ్చినా కూడా నిలబడగలరు అంటే ఆ యొక్క నొప్పుల్ని తట్టుకొని ఇది నా జ్ఞానం కోసమే, నా కర్మలు తొలగించుకోవడం కోసమే, నా జన్మ తీసుకుంది ఇందుకోసమే, నా లక్ష్యం ఇదే అనే గట్టి పట్టుదల ఉన్నవాళ్ళు మరి ఈ సమయాల్లో మనకెన్నో గైడెన్స్ కావాల్సొస్తదనమాట. మరి మన దగ్గరున్న సీనియర్ మాస్టర్‌ల ద్వారా మనం గైడెన్స్ తీసుకుంటూ, ఇట్లా వస్తున్నప్పుడు భయపడకుండా ఏంటి నాకిట్లా వస్తోంది? నా యొక్క పరిస్థితేంటి? నేనెట్లా ఆ టైంలో నా మానసిక స్థితిలో ఎట్లా ఉండాలి? ఎలా ఆలోచించుకోని చెప్పి గైడెన్స్ తీసుకుంటూ సాధనలో ఉంటూ ఉంటే, ఆ టైంకి నొప్పి భరించలేని విధంగా ఉన్నా కూడా తట్టుకునే స్థితి వస్తుందండి. గుండె పట్టేసినట్టు ఇక ఈ క్షణం, ఆ క్షణం గుండె ఆగిపోతుందేమో అన్నట్లుగా అట్లా ఉంటుందన్నమాట. ప్రతి పార్ట్‌లోనూ ఇలా జరుగుతూ ఉంటుంది. సో, నాకు జరిగినప్పుడు ఫస్ట్ టైమ్ నాకు నాడిమండల జరిగినప్పుడు మేము తిరుపతిలో ఉన్నామండి. తిరుపతి రూమ్‌లో ఇంకొక గంటకి ఇంకొక మార్నింగ్‌కి దర్శనానికి వెళ్ళిపోతాం అనంగా నైట్ నాకు 9:30, 10 ఆ టైంలో స్టార్ట్ అయిందన్నమాట. ఏంటిది ఇట్లా ఒకలాగా ఊపిరాడట్లేదు. చెమటలు ఎట్లా ఉంటాయంటే బకెట్లతో పైనుంచి పోస్తున్నట్లుంటాయి చెమటలు. ఆ చెమటలు తట్టుకోలేము. ఇవన్నీ గూడా అలా పట్టేస్తాయి. చెప్పా గదా! అలా జరుగుతాయన్నమాట. మా హస్బెండ్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే మాస్టర్స్ ఈ యొక్క శక్తిని తట్టుకోవాలని ఉన్న పక్కన మాస్టర్స్ మనకు సపోర్ట్‌గున్నా, మన పట్టుదల వల్లే అది జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞప్తికి బాగా పెట్టుకోవాలండి. ఎందుకంటే నా హస్బెండ్ ఆయనకి అంతా అవగాహన ఉన్నా, ఆయన నాకు సపోర్ట్ ఉన్నా, సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారికి మేము కాల్ చేసాం ఆ టైంలో. కనీసం 2 ½ అవర్, 3 అవర్స్ ఆయన మాతో మాట్లాడుతూ లైన్‌లోనే ఉన్నారనమాట. ఎట్లా మన క్లాస్ ఇప్పుడు ఎలా జరుగుతుందో, అట్లాగే ఆ మునిబాబు సారు ఆన్‌లైన్‌లో అట్లాగే ఉన్నారు. భయపడొద్దు, భయపడొద్దు. నీ కర్మలు తొలగుతున్నాయి. పురిటి నిప్పుల్లానే ఉంటాయంటే ఇదేనమ్మా ఓర్చుకో, తట్టుకో. తర్వాత నువ్వు ఎంత అద్భుతమైన, ఆనందమైన జీవితాన్ని గమనిస్తావంటే, ఈ నొప్పి అనేది తాత్కాలికం. నీ మనసుకి నీకే తట్టే రోజు వస్తుంది. కానీ ఈ క్షణమే అది నువ్వు త ఈ ఈ క్షణం నీదది చేతిలో ఉన్న టాస్క్ నీకది అని నన్ను రకరకాలుగా మోటివేట్ చేస్తూ 3 అవర్స్ నాకు లైన్‌లో ఉన్నారండి ఆ జరిగే సమయంలో. అట్లా నాకు 4 అవర్స్ జరిగిందండి ఆ ప్రాసెస్ అనేది. 4 అవర్స్. 4 అవర్స్ తట్టుకున్నానంటే ఇది తర్వాత మళ్ళీ మేము తేలొచ్చిన తర్వాత అందరికి చెప్పిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏమన్నారంటే నిజంగా అంటే మనం చెప్పుకోవడం వేరు. ఎవరన్నా మన కంటికి ప్రమాణంగా కనబడితే ధైర్యం వస్తదండి. ఓకే. మనం వింటూ ఉంటాం గానీ దీన్ని ఓర్చుకునే వ్యక్తులు గూడా ఉన్నారు అని తెలిస్తే కొంచెం ధైర్యం వేరే వాళ్ళకి కూడా. ఎట్లా అని నువ్వొక దేవతవి. నిజంగా నువ్వు దివి నుంచి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపురాలని మన ప్రతిసారి మనల్ని సంబోధిస్తూ ఉంటారు. నిజంగా నువ్వదే అని చెప్పి అనేవాళ్ళండి మాస్టర్స్. సో, అలాగే మరి ఆ యొక్క నాడీ మండల శుద్ధిని నేను ఓర్చుకోవడం జరిగింది మాస్టర్స్. ప్రతి చర్యని నేను కనీసం అట్లా నాకు 1 ½ ఇయర్ జరిగిందండి. కనీసం అట్లా ఏ 30 టైమ్స్ జరిగుంటది. ఇంకా ఆ 30 టైమ్స్ నా స్థితి ఎలా ఉండుంటదో అర్థం జేసుకోండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక్కొక్కళ్ళ కర్మ ఒక్కోలా ఉంటుందన్నట్లుగా, ఈ స్థితులన్నీ గూడా ఒక్కొక్కళ్ళకి ఒకటే వస్తదండి. ఒక్కొక్కళ్ళకొస్తే ఏంటి వామిటింగ్, మోషన్స్, లేదంటే కాళ్ళు నొప్పులు, లేదంటే గుండె పట్టేసినట్లు, లేదంటే ఎగశ్వాసలాగా, లేదంటే ఊపిరాడకపోవటము, లేదంటే తల ఇదంతా గూడా పట్టేస్తున్నట్లు, కాళ్ళు 2 బాగా కొట్టేసుకుంటూ ఉంటాయన్నమాట. బాగా ఇట్లా తూనీగ రెక్కలు కొట్టినట్లు కొట్టుకుంటూ ఉంటాయి. మరి చేతులు 2 గూడా బాగా అసలు విపరీతంగా కొట్టుకుంటూ ఉంటాయన్నమాట. కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తదంటే ఆహ్, ఇదంతా యాక్చువల్‌గా ఒక సబ్జెక్ట్ ప్రకారం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఈ సబ్జెక్ట్ ప్రకారంగా ఉన్న ఏదైతే బుక్‌లో ఒక టాపిక్ ఉందో యాస్ ఇట్ ఈజ్‌గా నాకు జరగడం వల్ల నాకు బుక్ చూసి చెప్పాల్సిన అవసరమే లేదండి. అయితే ఫస్ట్ టైమ్ నేను ధ్యానంలోకొచ్చిన ఫస్ట్ టైమ్ ఈ ప్రాసెస్‌లన్నీ జరిగే ఫస్ట్ టైమ్ ఏమైందంటే,
ఈ బాడీ వైబ్రేట్ అవ్వడం కావచ్చు, మరి హెడ్ రొటేట్ అవ్వడం కావచ్చు, మరి పొట్ట మీద ఇట్లా మనం ఇట్లా కొట్టుకుంటాం అనమాట. ఎందుకు కొట్టుకుంటాం? ఊరికే కొట్టుకోమండి. మన కడుపులో ఏమన్నా గూడా నెగెటివ్స్ ఏమన్నా ఉంటే నొప్పులు కానీ, నీరసాలు గానీ, లోపల ఏమన్నా ఇంకేదైనా అనారోగ్య సమస్యలు కడుపుకు సంబంధించినవి ఏమన్నా ఉంటే, ఆ నెగెటివ్స్‌ని పోగొట్టుకోవడం కోసమే ఆ యొక్క విశ్వం మన చేత అలా కొట్టుకునేలా చేస్తదనమాట. ఆ టైంలో విశ్వమయ ప్రాణశక్తి లోపల ప్రవహిస్తూ అది జరుగుతూ ఉండటం వల్ల, అదే సమయంలో మనం చేసే ఈ క్రియల వల్ల ఇవన్నీ గూడా ఒకటి గుర్తుపెట్టుకోండండి. ఎవ్వరం గూడా కావాలని చెయ్యము. ఆ శక్తే మనతో చేపిస్తుంది. ఎవరన్నా చూస్తున్నారనో మనం ఆపలేము. ఎవరన్నా చూడట్లేదు కదా అని మనం చెయ్యము. చూసినా, చూడకపోయినా సంబంధమే లేదు. నాకు జరిగిన సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాలైతే నా చుట్టూ గుమిగూడి ఉండి, ప్రజల మధ్య కూడా జరిగింది మాస్టర్స్. అందరూ గూడా ఆశ్చర్యపోయారు, భయపడ్డారు. కానీ, నేను వారందరికీ కూడా ఎంత భరోసా ఇచ్చానంటే, ఎవ్వరూ భయపడొద్దు. ఇది ధ్యానంలో జరిగే ఒక రకమైన ప్రక్రియ. దీని తర్వాత ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయి. అది ఇప్పుడు నాకు జరుగుతుంది. ఇది తెలుసుకోవడానికి కూడా మనం ఈ జన్మలో మన జన్మ తీసుకొని రావాలి. ఇయన్నీ తెలుసుకోగలగాలన్నా కూడా. సో, మాస్టర్స్ మీరెవ్వరు గూడా భయపడొద్దు అని చెప్పి అందరికి నేను గైడెన్స్ ఇస్తూ నేను దాన్ని అనుభవించాను మాస్టర్స్. ఇక్కడ గమనించండి. నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు నా పక్కన వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కాదు. నేను పక్కన వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ నేను అనుభవించిన అవన్నిటిని గూడా. ఒకసారి హైలాండ్ ఎళ్ళటం జరిగిందనమాట. మన విజయవాడ దగ్గర. వెళ్తే అక్కడ జరిగింది. ఒక 2 అవర్స్ జరిగింది. 2, 3 అవర్స్ జరిగిందనమాట. అక్కడ యాజమాన్యం అంతా వచ్చేసారు బయటికి. వస్తే వాళ్ళందరూ నన్ను చూసి వాళ్ళ రెస్టారెంట్‌లో ఏమైనా ఫుడ్ ఏమన్నా మార్పొచ్చి నాకలా అయిందా అని వాళ్ళు భయపడుతున్నారు. సో, వాళ్ళ ఆ కూల్ డ్రింక్ తేండి, ఈ మెడిసిన్ తేండి, బీపీ ఇదేందేమో డాక్టర్‌ని పిలుసుకురండి, ఇంజెక్షన్ చేయించండి రకరకాలుగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పిలుస్తూ చెప్పుకుంటూ ఉన్నారు. సరే వీళ్ళేం చేస్తారో చేయని చూద్దాం అసలు ఏం జరుగుతుందో. అప్పుడు చెబుదాంలే అన్నట్టు నా నోట్లో నుంచి మాట కూడా రాలేకపోతుంది ఆ సమయంలో. సో, అక్కడ ఇంకా అద్భుతం ఏంటంటే మా హస్బెండ్ లేరండి నా పక్కన. నేనే ఉన్నా. నా పక్కన 20 మంది చుట్టాలుంటే వాళ్ళందరికీ ధ్యానం అంటే ఏంటో తెలీదు. దాని క్రియలంటే ఏంటో తెలీదు. అటువంటి వారందరి మధ్యలో నేనున్నానండి. మా చుట్టాలే కాదు అక్కడ హాయ్‌లాండ్‌లో ఉన్న ఆ యొక్క ప్రజలందరూ గూడా కనీసం ఒక 50 మంది గుమిగూడారు. మరి ఇక్కడ కనీసం 50, 60 మంది మధ్యలో నేనొక్కదాన్ని ధ్యానం తెలిసి, ఈ యొక్క క్రియలు తెలిసిందని ఒక్కదాన్నున్నప్పుడు, నా యొక్క మానసిక స్థాయి, శారీరక స్థాయి ఎలా ఉండుంటదో అందరూ గూడా గమనించవలసిన ప్రార్థన. కానీ అదే టైంలో నా మనసు ఎంత షార్ప్‌గా పనిచేసిందో గూడా మీరిక్కడ తీసుకోవాల్సిన పాయింట్. అంతమందిని కూడా నేను పాయింట్ ఔట్ చేసి భయపడొద్దు. నేను ఒక గంట సమయం నాకివ్వండి. గంట, గంటన్నర టైం మీరు ఓర్చుకోండి. నాకు ఏ ఫుడ్డు తేవద్దు, ఏ వాటర్ తేవద్దు, ఏ కూల్ డ్రింక్ తేవద్దు. అదే తగ్గిపోతుంది. ఇయన్నీ మీకు తెలియవు గాబట్టి ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కావు. చెప్పగలిగే ఓపిక కూడా నాకిప్పుడు లేదు. మీరు నాకేదైనా మేలు చేయదలుచుకుంటే నన్ను వదిలేయండి. ఆ తర్వాత మీరే చూస్తారు ఈవిడేనా ఆవిడా అని. అని వాళ్ళకి నేను గైడ్ చేయడం జరిగింది మాస్టర్స్. అట్లాగే మరి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ అందరికి గూడా గైడ్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క బాడీలో వైబ్రేషన్స్ కావచ్చు, ఈ హెడ్ రొటేట్ అవ్వడం కావచ్చు, ఈ పొట్ట దగ్గర మనం కొట్టుకోవడం కావచ్చు, మరి ఇప్పుడు మనం వెన్నుపూస నొప్పులున్నాయనుకోండి, వెన్నుపూసని ఎట్లా ఉంటుందంటే వెన్నుపూస ప్రాంతంలో ఆ నరం పట్టుకొని ఇట్లా లాగేస్తున్నట్టు ఉంటదండి. ఇంకా ఆ నరం మన చేతికొచ్చేస్తుందా అన్నట్లుగా ఉంటదనమాట. కానీ ఆ పెయిన్స్ తర్వాత ఉండవండి. అనుభవించిన వాళ్ళని నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నేను చెప్తున్నా. నరాలు తెగిపోయినట్టు అనిపిస్తది గానీ తెగవు. చచ్చిపోతామేమో అనుకుంటాం గానీ చావము. అద్భుతమైన జీవితాన్ని ఇంకా గడుపుతాము. ఆరోగ్యం శుద్ధి పడుతూ ఉంటుంది. మనసు సిద్ధిపడుతూ ఉంటుంది. మనసు మన కంట్రోల్‌లోకొస్తుంది. సాక్షితత్వం ఏర్పడుతుంది. మమాత్మ సర్వభూతాత్మ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతి జీవిలోనూ మరి దేవుడిని చూడడం అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వే దేవుడివిరా! ఎక్కడికెళ్లి దేవుడిని నువ్వు పూజించవలసిన పని లేదు. నీ అంతరంగంలోనే భగవంతుడున్నాడు. నిన్ను నువ్వే చూసుకో అని చెప్పని అర్థం ఏంటో తెలుస్తుంది. మరి పత్రి సార్ అంటారు, "నువ్వే దేవుడివి. నీలోనే దేవుడున్నప్పుడు నువ్వెక్కడికెళ్లి ప్రార్థించాల్సిన పనేముంది" అని చెప్పనన్నప్పుడు, దానికి అర్థం ఇదేనేమో అని మనకు అర్థమవుతుంది.
సాక్షితత్వంగా ఉండడం అంటే ఏంటో ప్రత్యక్షంగా నేను అనుభవించాను మాస్టర్స్. అంటే నాకొచ్చిన సమస్యలు ఆ టైంలో నేను గమనిస్తూ ఉండటం వల్ల, ఓహో! సాక్షిగా ఉండటం అంటే ఇదా? ఓకే. నాకిప్పుడు నా కాళ్ళు కొట్టుకుంటున్నాయి. నా పొట్ట దగ్గర వైబ్రేషన్ జరుగుతుంది. నా హెడ్ ఇట్లా రొటేట్ అయిపోతూ ఉంటుందండి. ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఇట్లా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా బ్యాక్‌కి వెళ్ళిపోయి అట్లా మౌత్ ఓపెన్ అయిపోతుంది. లేదా హెడ్ పూర్తిగా ఈ గడ్డం వచ్చేసి ఇక్కడ గుండెల దగ్గర అతుక్కుపోతుందనమాట. ఇంకసలు మనం ఏదో ఫెవిక్విక్ పెట్టి అంటించామా అన్నట్లుగా అతుక్కుపోతుంది. కానీ శక్తి ప్రసారం విపరీతంగా జరుగుతూ ఉండటం వల్ల ఇవి జరుగుతాయే గానీ, మనకి ఎటువంటి ఇబ్బందులు జరగవు. ఇట్లా మన హెడ్ ఎనకెళ్ళిపోయినప్పుడు, ఇట్లా మౌత్ ఓపెన్ అయినప్పుడు, మన విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మన యొక్క అమృత భాండాగారాన్ని మనం పొందుతూ ఉంటాము. మన లోపల అది ప్రసరిస్తూ ఉంటుంది. మనకిక్కడ గుటకలు పడుతూ ఉంటాయి. ఆ అనుభూతి అద్భుతంగా నేను ఎదుర్కొన్నాను మాస్టర్స్. మరి అట్లాగే హెడ్ గూడా విపరీతంగా రొటేట్ అయ్యి ఇంకసలు ఎవరైనా చూస్తే ఆ మెడ ఇరిగిపోతుందేమో అనుకుంటారు. ఆ మెడ నరాలు ఇరిగిపోతాయేమో అనుకుంటారు. మరి హెడ్ ఎళ్ళేసి ఇక్కడ అతుక్కుంటది. కదలం ఎన్ని గంటలైనా సరే అస్సలు కదలం, మెదలం. ఎవరైనా చూస్తే అసలు ఉందా? పోయిందా? అనుకుంటారు. అన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి. ఇక్కడ విశేషం గమనించండి మాస్టర్స్. ప్రతి ఒక్క విషయం మనకి తెలుస్తూనే ఉంటుంది. ఎరుకలోనే ఉంటాము. మనం తెలియని స్థాయికి మనం అసలు వెళ్ళము. తెలియని స్థాయికి వెళ్తాం. ఎప్పుడు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆ ఎరుక స్థాయి వచ్చిన తర్వాతనే మనం ఇయన్నీ గూడా ఎరుకలో ఉండే స్థితికి మనకు రావడం జరుగుతుంది. నిజమైన ఎరుక అంటే ఇదా? నిజమైన సాక్షి తత్వంగా ఉండటం అంటే ఇదా? ఇలా ఉంటుందా? అనే విషయాన్ని మనకి ప్రాక్టికల్‌గా చూపిస్తారండి. అయితే ఫస్ట్‌లో నేననుకున్నా అనమాట. ఒక జూమ్ క్లాస్ ద్వారా నేను ఈ ధ్యానంకి రావడం జరిగింది మాస్టర్స్. మొదట్లో నా యొక్క అనుభవం ఏంటంటే, ఇట్లా అందరిని చూసేదాన్ననమాట. వీళ్ళేంటి పడిపోతున్నారు, తల తిరిగిపోతుంది. ఇదేంటి ధ్యానం? అప్పటిదాకా నేను ధ్యానం చేశాను. 20 ఇయర్స్ బ్యాకే శ్రీ రామచంద్ర మిషన్‌లో నేను ధ్యానంలోకి అడుగుపెట్టాను. అసలు ధ్యానం అంటే ఏంటో అక్కడ నేను తెలుసుకోవడం జరిగింది. ఎన్నో స్టెప్స్ తీసుకుంటూ ఇట్లా కరోనా సమయంలో నేను ఈ యొక్క మెడిటేషన్‌లోకి ఇట్లా యూట్యూబ్‌లో ఎన్నో ప్రోగ్రామ్స్ చూడడం ద్వారా ఏంటి ఇక్కడ ఏదో గమ్మత్తుగుంది. ఇక్కడ ఏదో ఉందేంటి? నాకు కావాల్సిన ఏదో ఇక్కడ ఏదో ఉందేంటి అని నా మనసు లాగేసింది విపరీతంగా. మరిక్కడ ఏదో ఆత్మజ్ఞానం అంటున్నారు, బ్రహ్మజ్ఞానం అంటున్నారు. అదేదో పెద్ద పెద్ద ఆహ్, మునులకి, ఋషులకి అంటుంటారు కదా! ఆళ్ళు హిమాలయాల్లోకి వెళ్తారు, అడవుల్లోకి వెళ్తే ధ్యానం చేస్తారు. మనకెట్లా సాధ్యం అని మనం అనుకుంటాం కదా! మరి అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అని తెలియని కూడా తెలీదు మాస్టర్స్. అప్పటిదాకా నేను ఆ పేర్లు కూడా వినెరగను. అయన్నీ వింటున్నానన్నమాట. అయన్నీ వింటుంటే ప్రతి ఒక్కటి నన్ను లాగేస్తుంది. ఇది నీ గమ్యానికి నువ్వొచ్చావు. ఇదే నీ చివరాఖరి గమ్యం అని నా మనసు నా అంతరంగం నాకు చెప్తోంది. అవన్నీ చూసి భయమేస్తున్నా గూడా నాకు చెప్తుంది. "నువ్వు భయపడేది కాదు. నువ్వు ఇందులో వచ్చి నువ్వు ఇంకా పంచాల్సిన సమయం నీకొచ్చేసింది" అన్నట్లుగా నా అంతరంగం నాకు చెప్తోంది. మరలా ఇలా చెప్తూ ఉన్న కొద్దీ వాళ్ళని చూస్తుంటే ఏమనుకుంటున్నాను, ఓహో! వీళ్ళు బాడీ రొటేషన్ అవుతుంది. హెడ్ రొటేషన్ అయిపోతుంది. పడిపోతున్నారు, వాలిపోతున్నారు. కానీ మళ్ళీ బానే ఉన్నారు కదా! ఎందుకంటే నా యొక్క జూమ్ క్లాస్‌ని నేను ఒక 2 మంత్స్ అబ్జర్వ్ చేశానండి. ఇవాళ చూసి రేపే ఏం రాలేదు. మరి విషయం క్లారిటీ లేనిది మరి రాలేము, శ్రద్ధ పెట్టలేము. ఇప్పుడు ఎదురు వాళ్ళు మనకు చెప్పగలరు గానీ, అది మనకి నాలెడ్జ్ వైస్ రావాలంటే మన సాధన ఉంటేనే తప్ప మనకు అర్థం కాదు. సో, ఇలా అర్థం అవ్వడం కోసం నేను 2 నెలలు అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత నాకనిపించింది, నేను అంతకుముందు నెలలో అరగంటో, గంటో కూర్చునేదాన్ని అంతే. ఇన్నేళ్ళు, 20 ఏళ్ళు. కానీ వీళ్ళేంటి 8 గంటలు, 10 గంటలు, 5 గంటలు, 6 గంటలు అంటున్నారు. నా వల్ల ఎక్కడవుతుంది? కదలకూడదంటున్నారు. నా వల్ల ఎక్కడవుతుంది? మరి విశ్వమయ ప్రాణశక్తి అంటున్నారు. అది మనలో ప్రవేశించే సమయంలో మన ముఖం మీద చీమలు కుట్టినట్లు, దోమలు పాకినట్లుగా, ఎవరు గిచ్చినట్లుగా రకరకాలుగా ఉంటుందంటున్నారు. ఎలా గీక్కోకుండా ఉంటాము? ఎలా కదలకుండా ఉంటాము? అది మన వల్ల ఎక్కడవుతుంది? ఎన్ని లక్షల ప్రశ్నలో నాకు మనసులో. అప్పుడు ఆ జూమ్ క్లాస్‌లో ఉన్న మాస్టర్ గారిని వెయ్యని ప్రశ్న లేదండి. వెయ్యని ప్రశ్న లేదు నేను. ఒక సంవత్సరం పాటు అట్లా వింటూ ఉండగా నేను ఆటోమేటిక్‌గా ధ్యానంలోకి రావడం జరిగిపోయింది. ఇవాళ వద్దాము, ఇవాళ ధ్యానం చేద్దాం అని అనుకోలేదండి. అట్లా జూమ్ క్లాస్‌లో పార్టిసిపేట్ అవుతూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్‌గా నేను ఇంజెక్ట్ అయిపోయా. వీళ్ళు 2 నెలల నుంచి చేస్తున్న సాధన నాకు వారం రోజుల్లోనే వచ్చేసిందండి. వారం రోజులకే నేను కదలకుండా కూర్చునేదాన్ని, గంటలు గంటలు ధ్యానం చేసేదాన్ని, చీమలు, దోమలు పాకుతున్నా కూడా అసలు గీరేదాన్ని కాదు, గీక్కునేదాన్ని కాదు. బాడీ రొటేషన్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ధ్యానం చేస్తే శూన్య స్థాయి ఎంత ధ్యానం చేసినా అంత శూన్య స్థాయికెళ్ళి
ఎంత హాయిగా, తేలిగ్గా అసలు లెగబుద్ధేది కాదు. నైట్‌లు ధ్యానంలో కూర్చోవడము. అలా అయిపోయాను మాస్టర్స్. కనీసం 2 వీక్స్‌కే ఇంత అద్భుతంగా తయారయ్యాను. ఎన్నేళ్ళు పట్టిద్దో అనుకున్నా. సంవత్సరం పడుతుందా? 2 ఏళ్ళు పడుతుందా నాకు ఇంత సాధన? అలాంటి 15 రోజుల్లోనే ఇవన్నీ నేను రావడానికి జరిగిందనమాట. అంటే మాస్టర్స్ నన్ను అడుగు పెట్టిచ్చిందే అందుకోసం అని నాకు అప్పుడు తెలీదు. ఎందుకంటే ఈ జ్ఞానం అప్పుడు లేదు కాబట్టి నాకు తెలియకపోవచ్చు. కానీ నన్ను 15 రోజులకే నన్ను రప్పించారంటే మరి నా యొక్క జర్నీ ఎంత లేకపోతే అంత అతి తక్కువ సమయంలో నన్ను రప్పించగలరు అని నాకిప్పుడు తెలుస్తుందండి. అయితే అలా జరుగుతూ ఉండగా నెమ్మదిగా ఈ యొక్క ఒక సంవత్సరంన్నర, 2 ఏళ్ళు. అంటే ఈ ధ్యానంలోకి నేనొచ్చి ఒక ఇంచుమించు 3.5 సంవత్సరం, 4 ఏళ్ల మధ్యలో అవుతుందండి. ఒక 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర మాత్రం పూర్తిగా ధ్యానం అంటే ఏంటి? దానిలో ఉన్న లోతులేంటి? అసలు ఈ ప్రాసెస్‌లేంటి? విశ్వమయ ప్రాణశక్తి అంటే ఏమిటి? అది మన శరీరంలో మరి ప్రవహించేటప్పుడు మన యొక్క 2,72,000 నాడుల్లో జరిగే యొక్క ప్రక్రియలేంటి? మరి ఆ ప్రక్రియల ద్వారా వచ్చే ఆ నొప్పులేంటి? ఆ నొప్పుల్ని మనం ఎలా భరించగలగాలి? ఆ భరించే సమయంలో నా యొక్క మానసిక స్థాయిలు ఎట్లా ఉంటున్నాయి? నేను నేను వాటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాను? అనే విషయాలన్నీ జ్ఞానంలోకి నాకు రావడానికి సంవత్సరంన్నర పట్టిందండి. పూర్తిగా ఇకసలు దీంట్లో నాకు తెలియంది ఆల్‌మోస్ట్ నేను అర్థం చేసుకున్నాను అనే విషయం తెలియడానికి ఒక సంవత్సరంన్నర పట్టింది. ఈ సంవత్సరంన్నర తర్వాత నాకేమైందంటే, ఒకసారి ఒకళ్ళ ఇంట్లో ఇంటింటా ధ్యానాలు పెట్టిన తర్వాత మేము మెడిటేషన్ క్లాసెస్ చెప్తున్నాం అనమాట. అనుభవాలు చెప్తున్నాం. క్లాసులు కూడా కాదు అనుభవాలే చెప్తున్నాం అనమాట. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడంటారు కదా! అనుభవానికి మించిన జ్ఞానమే లేదు అని. అనుభవానికి మించిన జ్ఞానం లేదు కాబట్టి అనుభవాలు చెప్తూ ఉండగా అప్పుడు చెప్పిన అనుభవం క్లాసు ఈ రోజుకి ఒక సంవత్సరంన్నరలో 150 క్లాసులు, 160 క్లాసులు అనర్గళంగా నా యొక్క అనుభవాలు కావచ్చు, ఏదైనా టాపిక్స్ తీసుకున్నా, సబ్జెక్టులు తీసుకున్నా, ప్రతి దానికి కూడా ఆ యొక్క మాస్టర్స్ దానికిచ్చిన సబ్జెక్ట్‌ని, ఈ యొక్క ధ్యానాన్ని జోడించి, మరి మనం ఎలా అలా అవ్వగలము? ఎలా మనం తయారవ్వగలము? మరి ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి గూడా ఆనాపానసతి ధ్యానాన్ని ఎట్లా జోడించాలి? ఈ యొక్క నాడీమండల శుద్ధి ఎలా జరుగుతుంది? నాడీమండల శుద్ధి అంటే ఏమిటి? నాడీమండల శుద్ధి జరిగిన తర్వాత మనలో కలిగే మార్పులేంటి? మరి 2,72,000 నాడులు నాలో మరి ప్రకోపితం అయినియా లేదా? నన్ను నేను పరీక్షించుకున్నానా లేదా? అనే విషయాల్ని ఈ రోజుకి నేను పంచడం అనేది అద్భుతంగా జరుగుతూ వస్తుంది మాస్టర్స్. అతి తక్కువ అంటే గట్టిగా సంవత్సరం మీద 6 నెలలు, 3 నెలలు కూడా పట్టల. ఇక్కడ విచిత్రం ఏంటంటే మాస్టర్స్ 2, 3 ఏళ్ళు పట్టుద్దేమో నేను ఒక 2 గంటలు ధ్యానంలో కూర్చోడానికి అనుకున్నా. ఈ శుద్ధి నాకెప్పుడు జరగాలి? వామ్మో! నా వల్ల కాదు అనుకున్నా. మరి 5, 6 గంటలు ధ్యానం కూర్చోవడం మొదలుపెట్టాను. రాత్రులు ధ్యానంలో కూర్చున్నాను. నాడిమండల శుద్ధి అంటే ఏంటి అని తెలియపరిచారు. మరి విశ్వమయ ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉండగా మనలో కలిగే ఆ యొక్క ప్రకంపనాలేంటి అని తెలుసుకున్నాను. మరి 2,72,000 నాడులు నాలో యాక్టివేషన్ అవ్వడం అంటే ఏంటి అనే విషయం అనుభూతి పరంగా తెలుసుకున్నాను. దీన్నే మరి కుండలి కుండలిని చక్ర గూడా ఇదే అంటారు మాస్టర్స్. కుండలిని యాత్ర కూడా ఇదే అన్నమాట. మన మూలాధారం నుంచి సహస్రార వరకు జరిగే ఈ యొక్క 7 చక్రాస్‌లో కలిగే ఈ యొక్క చర్యలు గూడా నాడీమండల శుద్ధి అన్నా, ఈ 7 చక్రాస్‌ల యాక్టివేషన్ అన్నా, మరి మన 7 బాడీస్‌లో ఉన్న ఆ యొక్క యాక్టివేషన్ అయినా సరే, మన శరీరంలో ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క నాడీ సిస్టమ్ కావచ్చు, చక్రా సిస్టమ్ కావచ్చు, 7 బాడీ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ యాక్టివేషన్ అయితే కలిగే మార్పులేంటి అనే విషయం అణువణువున, కణకణమున ప్రసరింపజే ప్రసారం జరిగే విశ్వమయ ప్రాణశక్తి అంటే ఎలా ఉంటుందని అనుభూతిని నేను ఆత్మపరంగా తెలుసుకోవడం అంత అద్భుతంగా జరిగిందండి. మరి దీని ద్వారా మనకి ఇంకో ఈ విషయం జరుగుతుంది. మరి థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అంటారు. థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం వల్ల మనకు జరిగే క్రియలేంటి? మరి టెలిపతి వస్తుందనమాట. టెలిపతి ఏంటి అంటే మాస్టర్స్ మరి ఎదుటివారు మనకేదైనా తెలియచెప్పదలుచుకున్న విశ్వం ద్వారా మనకేదైనా మెసేజ్ మనకి రావాలన్నా, మన తోటి మాస్టర్‌ల యొక్క ఎక్స్‌పీరియన్సెస్ గావచ్చు, వాళ్ళిచ్చే సందేశాలు మనకు తెలుసుకోవాలన్నా గూడా ఒక టెలిపతి లాగా అన్నమాట. ఆ టెలిపతి లాగా ఆహ్, అది కూడా తెలిసిపోవడం నాకు మొదలైపోయింది. అంటే థర్డ్ ఐ ఓపెన్ అయిపోవడం కూడా తెలిసిపోయింది. ఎవరేం చెప్పదలుచుకున్నారో అర్థమైపోయేది. మరి వాళ్ళ ఫేస్ చూడగానే వీళ్ళు నాకిది చెప్దాం అనుకుని వచ్చారు. ఇది చెప్దాం అనుకున్నాను వచ్చానన్నప్పుడు నాకది నిజంగా అది ఉన్నది చెప్పేసేదాన్ననమాట. అంటే ఆ థర్డ్ ఐ ఓపెన్ అయితే మన యొక్క గతం తెలుసుకుంటాము.
ఎదుటి వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకుంటాము. మాస్టర్లు ఇచ్చే సందేశాలను తెలుసుకుంటాము. మన ఇన్నరే మనకి సమాధానాలు చెప్తూ ఉందండి. అంటే మన మాస్టర్లు ఏమన్నా ఏం చెప్తారంటే మనకి, మనం ఏదైనా ప్రశ్న ఏసినప్పుడు నీ అంతరంగాన్ని నువ్వు అడుగు. నీ అంతరంగాన్ని అడిగి ప్రశ్న ఏసుకో అంటారు. మొదట్లో నాకేమనిపించేది, అంతరంగాన్ని అడిగి ప్రశ్న ఏసుకునేదేంటబ్బా! అదెట్లా ఏసుకుంటారు? అదెట్లా వామ్మో! ఇది మళ్ళీ ఇదెన్నాళ్ళు పట్టుద్దో తెలుసుకోవడానికి అనుకునేదాన్ని. అట్లా ఏదైనా ఒక విషయం గురించి డౌటొచ్చింది అంటే చాలు నాకు. ఇక వెంటనే పక్క రోజే నాకది తెలిసేలా చేసేవాళ్ళు. డౌట్ రావడం ఆలస్యం, డౌట్ రావడం ఆలస్యం, డౌట్ రావడం ఆలస్యం. పక్క రోజే అది అనుభూతికిచ్చేసేవాళ్ళు. టెలిపతి అంటే ఏంటి? ఆటో రైటింగ్ అంటే ఏంటి? నీ జన్మల్ని నువ్వు ధ్యానంలో చూసుకోవడం అంటే ఏంటి? మరి సూక్ష్మమైన శరీరాలు అంటే ఏమిటి? మరి మన స్థూల దేహం నుంచి మన యొక్క సూక్ష్మ శరీరం బయటికి విడుదలయ్యి, మనం చూసుకోవడము. లేయర్స్‌గా ఇప్పుడు చూడండి. మన మన చుట్టూ ఉన్న వలయాల్ని మనకి పుస్తకంలో రూపంగా చూపిస్తారు చూడండి. 7 లేయర్స్, 6 లేయర్స్‌గా. అది మన పుస్తకాల రూపాల్లో మనం చూస్తాం. అంటే అనుభూతి చెందాలి అంటే ఎవరి సాధన ప్రకారం అది అనుభూతి చెందేదే గాని ఇట్లా ఉంటుందని చెప్పేదే కాదు మాస్టర్స్. ఇవన్నీ కూడా. ఈ యొక్క మన బాడీని మనమే చూసుకోగలగడము. మన సూక్ష్మ శరీరం, మన స్థూల శరీరం నుంచి ఇట్లా లేయర్స్‌గా లేచి సూక్ష్మయానం చేసేలాగా మనల్ని మనమే గమనించుకోవటము. మరి ఎవరైనా సరే ఏదైనా ఒక విషయం జరుగుతుంది. ఆ జరగబోయే విషయాన్ని మనం ముందే గ్రహించగలగడం, ముందే మనకు తెలియడమని వాళ్ళ మీరు నాకేదైనా ఒక విషయం చెప్పదలుచుకున్నారు. నాకు ముందే అది అర్థమైపోవడం గాని, ఇది ఉందండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. సపోజ్ మా హస్బెండ్ నేనున్నాం అనమాట. వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకునే ఒక స్థాయి. ఇటువంటి విధంగా ఎన్నో రకాలైన విషయాలు మనం గ్రహించగలిగే ఒక స్థాయికి కూడా రావడం జరుగుతుందనమాట. అట్లాగే మన గత జన్మలు చూసుకోవడం జరుగుతుందని అంటారు. మన గత జన్మ అంటే ఈ జన్మలో జరిగేది మనం తెలుసుకోవడం కష్టము. మరి గత జన్మలో ఎట్లా అబ్బా అనుకునేదాన్ని. మళ్ళీ ప్రశ్న నాకు. మళ్ళీ పక్క రోజే నా గత జన్మలేంటి? అంటే నా హస్బెండ్ నేను గత 7 జన్మలు తీసుకుంటూ, గురు శిష్యులుగా జన్మలు తీసుకుంటూ, రకరకాలైన విధానాలుగా ఈ జన్మలో భార్యాభర్తలుగా జన్మ తీసుకోవడం జరిగింది. మా హస్బెండ్ ఎప్పుడు అనేవాళ్ళు మన ఇద్దరిది 7 జన్మల బంధం అని అంటుండేవాళ్ళు. అప్పట్లో నాకంత అవగాహన లేక ఆయన పుట్టుకతోనే ఆయన మహాయోగి. అది నేను కూడా ఒక యోగిగా మారిన తర్వాతే నాకు అర్థమైంది మాస్టర్స్ ఆ విషయం. అప్పటిదాకా ఆయన నాతో ఏదైతే చెప్పాలని ప్రయత్నించేవాళ్ళో ఓకే. అప్పుడు ఆయన చెప్పబోయే ప్రయత్నం చేసేవాళ్ళు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది అనే విషయాన్ని గమనించగలగటం అనేది మొదలైందనమాట. అట్లాగే ఈ 7 జన్మల బంధం గూడా మన ప్రాపంచిక కోరికలతోటో, ప్రాపంచిక వాంఛలతోటో కాదు. మేము జన్మ తీసుకుంది. జ్ఞానాన్ని పంచుతూ మరి ఒక గురువు శిష్యుడికి ఎట్లా జ్ఞానం పంచుతారో, అట్లా ఆయన నాకు మాస్టర్స్ నాకిచ్చిన ఒక గురువు. అంటే ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు సిట్యుయేషన్ ప్రకారం బయటికి వెళ్ళాలి. ఫోన్‌లో అన్నా మాడాలి. ఏదో ఓకే. ఇట్లాంటి ఒక ఆన్‌లైన్ ద్వారా అన్నా చూడాలి. కానీ హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉంటారు గదా! అనిపిచ్చింది. అంతే గదా! ఇప్పుడు ఏదైనా చిన్న డౌట్ రావడం ఆలస్యం. ఇద్దరం మాట్లాడుకుంటాము. వెంటనే క్లారిఫై అయిపోతుంది. మనం ఎంత జ్ఞానం తెలుసుకున్నా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంత నాడిముడులు జరుగుతూ ఉన్నా, అటువంటి సమయాల్లో మనకు సరైన ఒక మాస్టర్ మన దగ్గర ఉంటే, అది ఆన్ ది స్పాట్‌లోనే అది తొలగిపోతూ ఉంటే, అది ఎంతటి అద్భుతమైనది అంటే, అది అనుభవించిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది మాస్టర్స్. అంటే నేను గత జన్మల యొక్క సంస్కారం నాది ఎన్ని తొలగించుకుంటూ రాబట్టి, ఈ జన్మలో నాకు ఆయన భర్త రూపంలో నా ఇంట్లోనే ఉంటూ నన్ను అనుక్షణము గూడా నన్ను పైకి తీసుకొచ్చే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉంటారు. అందుకే అంటే నేను ఏ ధ్యానమన్నా చేయనివ్వండి, ఏ సత్సంగాలకైనా వెళ్ళనివ్వండి, అట్లా అంతకుముందు కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్ళనివ్వండి, ఏ విషయమైనా సరే నాకు అర్థం అవ్వాలి అంటే, ఫస్ట్ నాకు ఆయన ద్వారా నాకు తెలిసొచ్చేదనమాట. అంటే మై హస్బెండ్ ఈస్ మై గురువు అని చెప్పేదాన్ని. ఇప్పటికి అదే చెప్తానని ఎప్పటికి కూడా అది ఎందుకంటే సత్యం అది. నేను చెప్పాలనుకుంటే చెప్పేది కాదు ఆ విషయము. ఊరికే చిన్న చిన్న విషయాల గురించి నేను ఆ మాట చెప్పట్లా. నాకు విశ్వం నుంచి ఇవ్వబడ్డ మాస్టర్ ఆయన. ఎందుకంటే ఉన్నత లోక సదాత్మలందరూ ఏమంటారంటే, ఉన్నత లోకాల్లో ఉన్న సదాత్మలు అంటే మన భూమి మీద ప్రతి ఒక్క మానవుడికి జన్మ తీసుకున్న మానవుడికి మన పక్కనే భర్త రూపంలోనో, పిల్లల రూపంలోనో, మన నైబర్స్ రూపంలోనో, మన తల్లిదండ్రుల రూపంలోనో ఏదో ఒక రూపంలో మనకు ఆ జ్ఞానం తెలియపరచడానికి మనల్ని పంపిస్తూనే ఉంటారు. అలా పంపబడ్డ వాళ్ళలో నాకు నా హస్బెండ్ ఫస్టు.
ఆయన ద్వారానే నేను ఎన్నో రకాలైన గురువులను నేను కలుసుకోవడం జరిగింది. ఎన్నో ఎన్నో రకాలైన ఆత్మజ్ఞానం నేను తెలుసుకోవడం జరిగింది. స్టిల్ ఇప్పుడు మళ్ళీ ఇంకో గురువు ఎవరంటే నాకు చిన్న బాబు. మా పిల్లలిద్దరు గూడా నాకు మాస్టర్సే. వాళ్ళిద్దరి నుంచి గూడా ఎంత నేర్చుకున్నాను అంటే, అంటే వాళ్ళు బిడ్డల రూపంలో ఉన్న మాస్టర్‌లండి వాళ్ళు. ఎన్నో సందర్భాల్లో ఓహో! ఇది తెలుసుకోవడం కోసం మళ్ళీ నా కడుపునే నా బిడ్డలుగా నాకొచ్చారు వాళ్ళు. ఎందుకు నా బిడ్డలుగా వచ్చారా మాస్టర్స్ చెప్పనా? ఒక చిన్న సీక్రెట్ చెప్పనా? నాకు గర్భ హ్మ్. థైరాయిడ్ ప్రాబ్లమ్ నాకు పుట్టుకతోనే వచ్చిందన్న విషయం నాకు 17 ఏళ్ల వయసులో థైరాయిడ్ ఆపరేషన్ చేశారన్నమాట నాకు అప్పట్లో. రకరకాల సమస్యలొచ్చాయి నాకు చదువుకునే వయసులోనే. 12, 13 ఏళ్ల వయసు నుంచే నాకు సమస్యలు బోలెడుండేయి. సో, నాకేంటి పిల్లలు పుట్టరని జెప్పి మా వాళ్ళు డాక్టర్స్ అందరూ చెప్పారు. హెడ్‌ఏకు, నీరసము, కాళ్ళ నొప్పులు ఇక అన్ని సమస్యలన్నమాట. పీరియడ్ ప్రాబ్లమ్స్, పెయిన్స్ అన్నీ ఉండేవి. అయితే మా హస్బెండ్ మేము పక్కపక్కన ఇళ్లలో ఉండేవాళ్ళం. ఆయన నాలో ఒక స్పిరిచ్యువల్‌గా ఉండే ఒక సోల్‌ని నన్ను చూసారు. నిజంగా ఆయన స్పిరిచ్యువల్ సోల్ నన్ను చూడకపోతే ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. నా సంగతి తెలిసినోళ్ళెవరు గూడా. అలా ఒక ఒక స్త్రీగా ఉండిపోయేదాన్నేమో నిజంగా. పర్టిక్యులర్‌గా ఇలా తెలిసి నన్ను చేసుకోవాలి అంటే మాత్రం ప్రాపంచికంగా వ్యక్తులుగా ఉండే వ్యక్తులైతే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకు నేనే ఒప్పుకుంటున్నా ఆ విషయం. కానీ నా జన్మ యొక్క లక్ష్యము ప్రాపంచికంగా ఉండే బిడ్డలే కాదు, సమాజమే కాదు, ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞాన పరంగా ఎదిగి ఈ యొక్క నాడీమండల శుద్ధి జరిగితే ఎలా ఉంటుంది? ఈ యొక్క ప్రక్రియలేంటి? ఈ యొక్క జన్మ రహస్యం ఏంటి? అనే విషయాలు నా ద్వారా ఈ యొక్క విశ్వం నా ద్వారా తెలియపరచాల్సిన లక్ష్యం నా మీద ఉంది కాబట్టి నన్ను ఈ మాష ద్వారా నాకు వివాహం జరగబడింది ప్రాపంచికంగా. సో, నాకు బిడ్డలు పుట్టే ఛాన్స్ కూడా లేదు. కానీ ఆ బిడ్డలెందుకొచ్చారంటే, వాళ్ళ ద్వారా ఇంకా విశ్వ కళ్యాణం జరగాలనేది ఉంది. అందువల్ల బిడ్డలు పుట్టరన్నప్పుడు నాకు ఇద్దరు బిడ్డలు కలగడం జరిగింది. అది కూడా ధ్యాన సాధనలోకి రావడం వల్ల జరిగింది. ఎట్లా నమ్మేసా నేను. ధ్యానం చేయడం వల్ల గురువు మన యొక్క తలరాతలు మారుస్తారు. మన ఫేట్‌ని కూడా మార్చే యొక్క స్థితి ధ్యానానికుంటుంది. అన్న విషయం నా భర్త గారైన నా భర్త వల్ల నాకు ఆ విషయం తెలియటం జరిగింది. 2001లో. సో, ఆ యొక్క ధ్యాన సాధన వల్ల నాకు వెంటనే ఇద్దరు మగపిల్లలు జన్మించారు. వాళ్ళు కూడా ఎంతో పెద్ద మాస్టర్స్. సో, ముగ్గురు మాస్టర్స్‌ని నా పక్కనే పెట్టి నన్ను ఇలా ఎదిగిస్తూ ఉన్నారు. మరి నా ఎదుగుదల అంత ఆషామాషీగా ఏం జరగలేదు మాస్టర్స్. అడుగడుగునా ప్రశ్నలే. అడుగడుగునా మరి కష్టాలే. కష్టాలంటే భర్త తిట్టడము, అత్తగారు కొట్టడము ఇవే కష్టాలు అనుకున్నారు మాస్టర్స్. అవే మాత్రం కష్టాలే కాదసలు. నేను అనుభవించిన దాంతో పోలిస్తే అవన్నీ కూడా నాకు ఒక దుమ్ముతో సమానం. కాలి కింద ఉన్న దుమ్ముతో సమానం నేను అనుభవించింది తెలుసుకుంటే. ఎందుకంటే ఒక్కొక్కసారి నా పక్కన ఉన్న సదాత్మలే నన్ను కాపాడబడే సదాత్మలే వాళ్ళనే తెలియకుండా బాధలు పెట్టే సందర్భాలు కూడా ఇస్తారండి. అది చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీరంతా గుడ్ ఫ్యామిలీ గదా! వాళ్ళ వల్ల నీకేంటి సమస్య? నీకెందుకన్ని కష్టాలు అంటారు. కానీ మన కర్మ అనుభవించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, మన పక్కనే ఉన్నా కూడా సదాత్మలు వాళ్ళు మనల్ని అది అనుభవించడానికే మనకు సపోర్ట్ చేస్తారే తప్ప, దాని నుంచి మనల్ని బయట పడేయరండి. ఇది నాకు ప్రాక్టికల్‌గా నేను చూసానన్నమాట ఇది. అంటే అనుభవించి మాత్రమే మనం తీర్చుకోవాలి ఆ కర్మల్ని. అది నాడీమండల శుద్ధిపరంగా శారీరకంగా అయితేనేమి, మరి మానసికంగా అవమానాల రూపంలో అయితేనేమి, మరి పలు పలు మాటలతో సమాజం ద్వారా కావచ్చు, నైబర్స్ ఇంట్లో చుట్టాలు కావచ్చు. ఒక్కసారి మన ఇంట్లో వాళ్ళే మన గురించి తెలిసిన వాళ్ళే మనల్ని ఇంతింత బండలేస్తారు మన మీద. అవన్నీ మరి తట్టుకోవడం వల్ల కావచ్చు మాస్టర్స్, తద్వారా నాకు శారీరకంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి మరి ఎన్నో నేను తెచ్చుకున్న సంచిత కర్మల్లో మూటలు మూటలు తెచ్చుకొని అనుభవించడం కోసం వచ్చామని నాకర్థమైందండి. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఉండే, నా చుట్టూ ఉండే ఈ యొక్క సర్కిల్‌లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా నన్నేమని ఎంకరేజ్ చేస్తారంటే, "నువ్వు ఇప్పటికి ఎంతో తెచ్చుకొని, ఎంతో అనుభవిస్తున్నావు. నువ్వు తట్టుకుంటున్నావు. నువ్వు భయపడొద్దు. ఇదే నువ్వు కంటిన్యూ చెయ్యి. ఇంతవరకే కాదు. ఇక ముందు కూడా ఏమొస్తాయో తెలీదు. ఇంతటితోనే నా లైఫ్ ఏం అయిపోలా. ఇంకా ఏమొస్తాయో, ఇంకా ఏం అనుభవించాలో, మరి నా జన్మ లక్ష్యాలు ఇంకా ఏం తెచ్చుకున్నానో నాకేం తెలీదు గదా! సో, అవి కూడా సిద్ధంగా ఉండు." అంటే మామూలుగా ఇది మనం ఏమనుకుంటే కోరి కష్టాలు తెచ్చుకుంటాం ఎవరన్నా, హాయిగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటాం గానీ అనంటారు. కానీ ఇక్కడ మనం కోరుకోవాల్సింది అది కూడా కాదు మాస్టర్స్. అది నువ్వు సుఖము కోరుకోవద్దు. అలా నువ్వు దుఃఖము కోరుకోవద్దు. ఏదొస్తే అది ఫేస్ చెయి. సాక్షిగా ఉండు. ఇక్కడ నువ్వు సంతోషం వచ్చిందా హ్యాపీగా ఎంజాయ్ చెయి. ఇప్పుడు నీకు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందా నువ్వు కష్టపడు.
అవమానం వచ్చిందో అవమానపడు. ఏదొస్తే అది నువ్వు పడు. ఇంతవరకే కాదు, ఇక ముందు ఏముందో, నీ మరణానంతరం వరకు కూడా నీకేం లైఫ్‌లో ఉండే ఈ టాస్కులున్నాయో అన్నిటిని నువ్వు సిద్ధంగా ఉండు. మరి ఇయన్నీ సిద్ధంగా ఉండు అంటే నాకొచ్చిన జ్ఞానం ఏంటయ్యా అంటే ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము. ఈ యొక్క బ్రహ్మ విద్యలో అడుగుపెట్టాలి అంటే నిజంగా నేనొక 1000 జన్మలు దాటేసే ఉంటా అని చెప్పి నాకు ప్రతిరోజు అది నిరూపితం అయిపోతూనే ఉంది మాస్టర్స్. మరి ఆత్మజ్ఞానం అంటే మనవాళ్ళు ఎవరైనా చనిపోయినా, మనవాళ్ళేనా అనుకోని విధంగా కష్టాల్లో ఉన్నా నువ్వు ఆ పరిస్థితిని ఎదుర్కో. నాడీమండల శుద్ధి జరిగిన తర్వాత నీకు జరగాల్సిన స్థితేంటి అంటే, దివ్యచక్షు ఉద్భవించిన తర్వాత, మన సహస్రారం ఉదయించిన తర్వాత, నువ్వే భగవంతుడివి. నువ్వు సకల జీవుల్లోను భగవంతుడిని చూడు. మీ వాళ్ళెవరైనా చనిపోయినా, కష్టాల్లో ఉన్నా కూడా, ఈ కష్టాలన్నీ కూడా తాత్కాలికంగా వచ్చేవే గానీ, ఇయన్నీ మనం అనుభవించడం కోసమే వచ్చాము అనే ఒక సద్భావాన్ని నువ్వు వాళ్ళకి కలిగించు. అటువంటి స్థాయికి నువ్వు రాగలగడమే, నీ యొక్క దివ్యచక్షు ఉద్భవించడం అయితేనేమి, మరి నీ యొక్క సహస్రారం ఓపెన్ అవ్వడం వల్ల మరి నీలోని భగవంతుడి తత్వాన్ని నువ్వే చూసుకోవడం కావచ్చు. ఎదుటి వాళ్ళలో కూడా భగవంతుడిని చూసే అంతటి స్థితులు రావడం కావచ్చు. అంతేకాదు నిన్ను నువ్వే భగవంతుడిగా చూసుకోవడమే కాదు, ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూడు. మరి పాములైతేనేమి, కుక్కలైతేనేమి, రకరకాల జంతువులైతేనేమి, ఇట్లా అన్ని జీవుల్లోనూ నువ్వు భగవంతుడిని చూడు. వేటిని నువ్వు అసహ్యించుకోకు. వేటిని నువ్వు చూసి నువ్వు భయపడకు. చీదరగా అదే అసహించుకున్నట్టుగా నువ్వు ఫీల్ అవ్వకు. అనే విషయం అంటే ఇక్కడ మమాత్మ సర్వభూతాత్మ. సర్వజీవుల్లో నువ్వు భగవంతుడిని చూడనే ఒక తత్వం మన సహస్రార స్థాయికొస్తే గాని మనం ఆ స్థితికి రాలేము. నన్ను ఆ స్థాయికి కూడా నన్ను తీసుకొచ్చారు మాస్టర్. రకరకాల సేవలు నాతో చేయించడం జరుగుతుంది. మరి పిరమిడ్‌ల కోసమైతేనేమి, అందరికీ ఇట్లా క్లాసుల రూపంలో నా యొక్క నాడీమణుల శుద్ధి గురించి వివరించడం అయితేనేమి, మరి పొందిన జ్ఞానాన్ని వివరించడం అయితేనేమి అందరికీ, మరి నా వంతు ధ్యానం చెప్పడమే కాదు, ధ్యానం చేయించడమే కాదు, సేవ కూడా చెయ్యి అంటారు ప్రతిసారి ఎప్పుడు కూడా. ధ్యానం తర్వాత నువ్వు చివరాఖరి చేయాల్సింది ఏంటయ్యా అంటే సేవ. ఆ సేవ కూడా నాతో చేయిస్తున్నారు. ముమ్మరంగా చేపిస్తున్నారు. అనే విషయం మనకు తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. అందువల్ల ఈ సహస్రార స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సేవ అన్న పదం ఎందుకు ఉపయోగించానంటే మాస్టర్స్, మరి నేను 4 శ్రీకాళహస్తి వాసులైన శ్రీ మునిబాబు గారు శ్రీకాళహస్తి దగ్గర ఒక 10 కిలోమీటర్ల అవతల ఒక 10 ఎకరాల స్థలం తీసుకోవడం జరిగింది. అంటే అంతా గ్రూప్ ఆఫ్ మెంబర్స్‌తో అక్కడ ఏంటి ఒక పెద్ద పిరమిడ్, మరి గోశాల. మరి గోశాల కాకుండా ఇంకోటేంటంటే ఆర్గానిక్ ఫార్మ్ అనమాట. పిరమిడ్‌ల యొక్క శక్తితో మరి ధాన్యాలు పండించటము. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ జేయడం జరిగింది మాస్టర్స్. అందరం గూడా ఎవరి శక్తి కొద్దీ, ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇంక గొప్ప విషయం ఏంటంటే పిరమిడ్‌లు కట్టించడం అనేది మరి మన ఆ యొక్క శక్తిని తెలియపరిచే దానికోసం మనం రావడం జరిగింది భూమి మీదకి. అయితే ఆ పిరమిడ్ శక్తి యొక్క భూతల్లి మీద రకరకాల ఎరువుల ద్వారా కాకుండా, ఈ యొక్క పిరమిడ్ శక్తి ద్వారా ఆ యొక్క పంట పొలాల్ని మనం కాపాడుతూ పంట పొలాల ద్వారా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసే ప్రయత్నం ఒకటైతే, గోశాల అన్నాను. ఈ గోశాల ఏంటి? మామూలుగా ఆవు పాల కోసమో, వ్యాపార తత్వంగానో పాల కోసం కాదు మాస్టర్స్. చాలా మంది గోవుల్ని పాలివ్వని గోవుల్ని బయటకి వదిలేస్తూ ఉంటారంట. వాటికి ఆహారం లేక బక్క చిక్కిపోయి, ఎండిపోయి రకరకాల ఇబ్బందులు పడే ఆ గోవులన్నిటిని తీసుకొచ్చి, వాటిని సంరక్షించే గోశాలండి ఇది. ఎంతటి అద్భుతమైన కార్యం చూడండి మాస్టర్స్. అయితే మొన్న ఈ మధ్య అందరం గూడా మరి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఇచ్చే సమయంలో నేననుకున్నా, మరి ఈ యొక్క ప బృహత్కరమైన కార్యక్రమంలో ఈ విశ్వ కళ్యాణంలో ఉన్న మరి నా పాత్ర ఎంతవరకు ఇప్పిస్తుందో అని చెప్పి అనుకుంటే, ఆన్ ది స్పాట్‌లో నా చేతికి ఒక 3 ఉంగరాలుంటాయండి గోల్డ్‌వి. అవి ఎంతుంటాయి? ఎన్ని లక్షలు విలువ చేస్తాయి? ఎంత? ఏంటి? నా మైండ్‌లో లేనే లేదు. అలా తీసేసి అలా ఇచ్చేసాను. ఒక్క క్షణం కూడా ఆలోచించలా. నేను మా హస్బెండ్‌ని కూడా నేను అడగలేదండి. ఇవ్వనా? వద్దా? ఇంత, అంత అంటూ. ఒక్క క్షణం కూడా. అంటే సాక్షిగా నువ్వు చూస్తూ ఉండు. నాది ఏదీ లేదు. అంతా మాస్టర్‌లిచ్చిందే. ఆ విశ్వమే మనకంతా ఇచ్చింది. మళ్ళీ మనం తిరిగి ఆ విశ్వానికే ఇస్తున్నాము. ఆ లోక కళ్యాణం కోసమే ఇస్తున్నాము. అన్న యొక్క భావనే లేకపోతే ఆ పని ఎవ్వరము చేయలేదు మాస్టర్స్. ఎందుకంటే ఒకళ్ళు పొగడాలనో, వాళ్ళు చూసిగానే ఏదో పద్మ ఆహా! ఓహో! అంటారనో ఎంత మాత్రం మనం చేయలేమండి. ఎందుకంటే, అలా గనక ఒకళ్ళ దగ్గర నుంచి మనం పేరు ప్రఖ్యాతుల కోసం మనం ఒక దానం చేశాము అంటే,
ఆ దానానికి ఎటువంటి విలువ ఉండదు. పైపెచ్చి ఇంకా కర్మలు మూటగట్టుకోవడం తప్పితే ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, సాక్షిగా చూస్తూ ఏది నాది కాదు, నాది ఏది కాదు అంతా మాస్టర్‌లిచ్చిందన్న ఒక భావన నా నరనరాన అంటారే 2,72,000 మేడల నాడుల్లో నాకు నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత నాలో జరిగిన ఈ మానసికమైన మార్పులేంటయ్యా అంటే, నాది ఏదీ లేదు. నాది అంతా సేవ కోసమే, లోక కళ్యాణం కోసమే అన్న ఒక సద్భావన కలిగించడం కోసమే నాకు నాడీ మండల శుద్ధి జరిగింది. చూడండి. నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాతొచ్చిన మార్పులు గమనించండి. శారీరకంగా లోపల జరిగే ఆ యొక్క ప్రక్రియలే కాదు, మరి మానసికంగా ఎటువంటి మార్పులు, సాక్షిభూతంగా ఉండటమైతేనేమి, మరి పరమాత్మ సర్వభూతాత్మగా ఉండటమైతేనేమి, మరి నాది ఏదీ లేదు. అంతా గూడా ఏకత్వ భావనే అనే విషయంలో మనం ఏకత్వ భావనలో మనం రావడమైతేనేమి, నిరంతరం ఎవరికి మనం ఏ సేవ చేద్దామా? మరి ఎక్కడికి వెళ్లి మనం మన వంతు ఏదంటూ ఉంటే అది చేద్దామనే ఒక మనోభావాలతో మనం ఎదిగామా అనే విషయాలు కూడా జరగాలి అంటే ఆషామాషిగా జరిగేది కాదు మాస్టర్స్. అది కూడా నాడీ మండల శుద్ధిలో జరిగే ఒక ప్రక్రియ. శారీరంగా శారీరకంగా జరిగే మార్పులు ఆ రకమైతే, మానసికంగా మనం ఈ విధంగా మనం తయారవుతాము. ఇది కూడా నాడీ మండల శుద్ధిలో జరిగే ఒక రకమైన ప్రక్రియ. అంటే ఇటు శారీరకంగాను, ఇటు మానసికంగాను. అంటే మధ్య మార్గం చూడండి. మధ్య మార్గం అని ప్రతిసారి ఎప్పుడు చెప్తూ ఉన్నప్పుడు, మనం అటు ప్రాపంచికంగాను మనం వదలలేదు. ఇటు ఆధ్యాత్మికంగాను మనం వదలలేదు. ఇటు మన శారీరకంగాను మనం వదలలేదు. ఇటు మనం మానసికంగాను వదలలేదు. అంటే ఈ నాలుగిట్లోనూ ఎంతో పట్టు సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. ఈ యొక్క 4 విషయాల్లో మనం అద్భుతంగా మనం తయారయ్యాము అంటే, మన యొక్క జన్మ లక్ష్యం ఏంటో మనకు అర్థమవుతుంది. మన జన్మ సాఫల్యం ఏంటో మనకు తెలుస్తుంది. ఇంకా అడుగులు వేసేదే కాకుండా, మన తోటి వారిని కూడా మన వెంటనే తీసుకువెళ్ళే ఒక స్థాయిలో మనం ఎదుగుతాము. ఎందుకంటే మనకు దారి తెలుసు. ఒక సన్మార్గంలో వెళ్ళే మార్గం మనకు తెలుసు. మనం మాత్రమే వెళ్ళటమేనా? మన తోటి వాళ్ళని కూడా తీసుకువెళ్ళాలి. వాళ్ళకి కూడా మన యొక్క జన్మ లక్ష్యం ఏంటి అని తెలియపరచాలి. మనం భూమి మీద జన్మ తీసుకుంది అంత ఆషామాషీ కాదు. మన భూలోకంలో ఇదొక పాఠశాల. ఎందుకంటే మనం పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్ళి మరి ప్రాపంచిక జ్ఞానం ఎలా తెలుసుకోవడం కోసం లక్షలు, లక్షలు ఫీజు కట్టి ఎట్లా అక్కడ ప్రాపంచిక జ్ఞానం తెలుసుకుంటారో, ఇక్కడ ఆధ్యాత్మికలో ధ్యాన సాధనల్లో, ఆనాపానసతి ధ్యానంలో ఈ ఆత్మ జ్ఞానం అయితేనేమి, ఈ బ్రహ్మ విద్య అయితేనేమి, ఈ సాధనలు చేయటానికి కర్మలు తొలగితే కానీ ఈ సాధనలు చేయలేరు. నువ్వు ఇన్ని కోట్లు ఫీజు కట్టినా కూడా నువ్వు దీంట్లోకి రాలేవు. ప్రాపంచికంలో నువ్వు మెడిసిన్ చదవాలంటే 4,00,00,000 కావాలి. ఈ ఆత్మ విద్య సంపాదించాలంటే 4,00,00,000 సరిపోదండి. 4 జన్మలు. ఎన్ని జన్మలో కూడా తెలీదు వాళ్ళ కర్మానుసారం. 40,00,00,000 కాదు. అంటే ఇక్కడ డబ్బుతో సంబంధం లేదు. ఆత్మ జ్ఞానంతో సంబంధము. అనే విషయంలో మనం ఎదుగుతూ వస్తాం మాస్టర్స్. అందువల్ల నాడీ మండల శుద్ధి అంటే, మనకి ఈ జన్మకనేది ఎంత అద్భుతమైనదంటే మామూలుది కాదు. ఎన్ ఇంకో ఒక 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 చిన్న పాయింట్ చెప్తా అండి. శారీరకంగా నాకు నాడీ మండల శుద్ధి జరిగిన సమయంలో నేనెలా ఉండేదాన్నంటే, ఒక 8 మంత్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువగా ప్రాసెస్‌లోనే ఉండేదాన్ననమాట. ఇంట్లో ఒక్కసారి వంట కూడా చేయలేకపోయేదాన్ని. పిల్లలే మా మా హస్బెండే వంట చేసుకోవడము, బయట నుంచి కర్రీస్ తెచ్చుకోవడం, ఇంట్లో అన్నం వండుకోవడం చేసుకునేవాళ్ళు. మా అత్తగారోళ్ళకి గాని, మా పేరెంట్స్‌కి గాని ఎవ్వరికీ ఏం చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే తెలీదు గదా! వాళ్ళకి భయపడిపోతారు. ఎందుకంటే ఆ టైంలో ఆటోమేటిక్‌గా చూడటానికి మనిషి గూడా కొంచెం వీక్‌గా అనిపిస్తారనమాట. అంటే మన శరీరంలో ఉన్న ఎక్కువ కొవ్వేదన్నా ఉంటే, ఆ కొవ్వు గూడా కరిగిపోతుందండి. వాళ్ళేమనుకుంటారు బయటికి తీసుకెళ్ళి హాస్పిటల్‌లో చూపిద్దాం అనుకుంటారు గానీ, ఇది హాస్పిటల్‌లో డాక్టర్స్ చూసేది కాదు మాస్టర్స్. నువ్వు ₹1,00,00,000 పెట్టి ఇంత సంచి మందులు కొన్నా గూడా ఆ మందులు నిన్నేమి చేయలేవు. నీవు అది పట్టుదల, మానసికమైన పట్టుదల, మానసికమైన ఎదుగుదల, మరి నాడీమండల శుద్ధిలో జరిగే యొక్క ప్రక్రియల ద్వారానే నీ అంతరంగంలో ఉండే మానసికమైన శక్తి ద్వారానే నువ్వు రీకోప్ కాగలవే కానీ డాక్టర్లు చేసేది కాదు. ఎందుకనంటే మా పేరెంట్స్ నన్ను డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. మేము చెప్పలేదు. కొంత సమయం తర్వాత వాళ్ళు చూసి ఏదో అయింది అని నాకేదో అయిపోయింది అనుకోని ప్రయత్నం చేశారు. కానీ మేము వాళ్ళకి చెప్పాం. మీరేమీ భయపడొద్దు. ఇట్లా ఉంటా.
నాకు కొంచెం సమయం ఇవ్వండి, నెల 2 నెలలు. మళ్ళీ నార్మల్ అయిపోతాను అని చెప్పి అన్నానండి. అట్లాగే మరి వాళ్ళ కంటి ముందే ఈ ధ్యానం చేయొద్దని అన్నారు. అసలు ఎక్కడికి ఎళ్ళొద్దనేవాళ్ళు. ధ్యానం చేస్తున్నానా లేదా అని నన్ను కాపలా కాసేవాళ్ళు. మరి అరగంట కంటే ఎక్కువ ధ్యానంలో కూర్చోవద్దని ఇప్పుడు నన్ను నా మీద గంటకో ఫోను చేసేవాళ్ళు. "బాగున్నావా? ధ్యానం చేస్తున్నావా? చేయట్లేదా? ఎంతసేపు కూర్చున్నావు? అరగంట చాలులే." మమ్మల్ని అర్థం చేసుకో. మా మా కంటి ముందు నా 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 పిల్లలు ఇట్లా అయిపోతుంటే మేము చూడలేకపోతున్నాం అని నన్ను మాటలతో చెప్పి నన్ను వెనక్కి లాగే ప్రయత్నం. అంటే వాళ్ళు కావాలి, ఇక్కడ వాళ్ళ శత్రువులేం కాదండి. మన మిత్రులే. కానీ మనం ఎలా తీసుకోవాలంటే వాళ్ళని కూడా మనం చెదిరించుకోకుండా, అరవకుండా మనం శాంతంగా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మన మానసిక స్థాయిలు ఎట్లా ఉన్నాయో మనకు అర్థమయ్యే స్థితి అన్నమాట ఇది. మనం వాళ్ళకి చిరాకు పడుతున్నామా? కోప్పడుతున్నామా? ఏంటి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాను, మనం చిరాకు పడిపోతున్నామా? నేను మీ ఇంటికి రాను. ఇట్లాంటియన్నీ జరుగుతాయండి. కానీ ఏమీ జరగకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు పసిపాపల్లా వాళ్ళని మాటలతో క్లారిటీ ఇచ్చుకుంటూ, భయపడొద్దని చెప్పి మోటివేషన్ చేసుకుంటూ, ఇట్లా వచ్చాను మాస్టర్స్ నేను. స్టిల్ ఇప్పుడు పొజిషన్ ఏంటో తెలుసా అండి? ఒక టైంలో మా వాళ్ళు నన్ను క్లాస్‌లు కూడా చెప్పడం మానేయమన్నారు. క్లాస్‌లు గూడా చెప్పొద్దు, ధ్యానం చెయ్యొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. మనుషులిప్పుడు నేను ధ్యానం చేస్తున్నా ఏమనరు, క్లాసులు చెప్తున్నా ఏమనరు, ఎక్కడికైనా వెళ్తున్నా ఏమనరు. అర్థమైపోయింది. వీళ్ళ స్థితి ఇది. వీళ్ళింతే. ఇట్లా ఉన్నా వీళ్ళకేం కాదు. ఏమన్నయినా వీళ్ళు మళ్ళీ సెట్ అయిపోతారు అనే జ్ఞానం వాళ్ళకి అర్థమైపోయిందండి ఇంకా. ఇక ఎవ్వరు ఆపలేరు మిమ్మల్ని అంటారుమాట వాళ్ళు. చూడండి. మరి నాడీమండల శుద్ధి మనల్ని ఎంత శుద్ధి చేస్తుంది. మనల్ని మాత్రమే కాదండి శుద్ధి చేసేది నాడీమండల శుద్ధి. మన పక్కన ఉన్న వాళ్ళని కూడా శుద్ధి చేస్తుంది ఆటోమేటిక్‌గా. అంటే వాళ్ళ మానసికంగా శుద్ధి చేస్తుంది. ఇట్లా మరి ఎంతోమంది మాస్టర్‌లని వాళ్ళ యొక్క డౌట్స్‌ని క్లారిఫై చేస్తూ, మరి వాళ్ళకి కూడా నాడీమండల శుద్ధి జరిగేలాగా చేసే ప్రయత్నం అనేది జరిగింది మాస్టర్స్. మేడం. ఓకే మాస్టర్స్. మరి ఈ రోజున మనకి నాడీమండల శుద్ధి అంటే ఏమిటి? శారీరకంగా ఎట్లా ఉంటుంది? మానసికంగా ఎట్లా ఉంటుంది? మరి థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం అంటే ఏంటి? సహస్రారం ఓపెన్ అవ్వటం అంటే ఏమిటి? మమాత్మ సర్వభూతాత్మ అంటే ఏమిటి? సాక్షితత్వం అంటే ఏమిటి? ఎరుక అంటే ఏమిటి? మరి ఈ అన్నింటిని గూడా నాడీమండల శుద్ధి ద్వారా ఎట్లా మనం తీసుకొచ్చుకుంటాము అనే విషయాన్ని నా అనుభవాలతో మీకు చెప్పడం జరిగింది మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ప్రయత్నించండి. భయపడొద్దు. నా యొక్క సలహా ఏంటంటే, ఎవరైనా సరే నాడీమండల శుద్ధి జరగడానికి సిద్ధపడండి. మీకు డౌట్స్ ఏమన్నా వస్తే దగ్గరే ఉన్న మీ యొక్క పిరమిడ్ మాస్టర్‌లని సంప్రదించి డౌట్‌లను క్లారిఫై చేసుకోండి. సరే, ఈ రోజున నా యొక్క ఇంకో అడ్వైస్ ఏంటంటే మాస్టర్స్, ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళకి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, నాడీమండల శుద్ధి వాళ్ళకి జరుగుతున్నా, మధ్యలో వాళ్ళు ఒకళ్ళు ఆగిపోతారండి. ఎందుకంటే సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోయినా కూడా ఆగిపోతారు. ఎందుకంటే అనుభవం నాకుంది కాబట్టి. సో, ఎవరు ఆగిపోకుండా ఏం మరలా దాన్ని కంటిన్యూ చేసుకునే సలహా నేనిస్తున్నానండి. ఎనీ టైమ్ నాకు కాల్ చేయొచ్చు. మా హస్బెండ్‌కి కానీ, నాకు కానీ ఇద్దరికీ కాల్ చేయొచ్చు. మా ఫోను నంబర్‌లు సరిత మేడం గారు మీకిస్తారు. మరి ఎనీ టైమ్ మీరు కాల్ చేసి మీ యొక్క నాడీమండల శుద్ధిని మీరు ఎవరు కూడా స్టాప్ చేసుకోవద్దు మాస్టర్స్. సరైన సాధన చేసుకోండి. నాడీమండల శుద్ధిని జరుపుకోండి. మరి నాడీమండల శుద్ధి అంటే ఏంటో నా వంతుగా నేను చెప్పగలిగాను అని నేను భావిస్తున్నాను మాస్టర్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడం గారికి, ఫర్ యూ ఛానల్ అండ్ సతీష్ సార్‌కి నా ఆత్మ ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఇప్పుడు దాకా చక్కగా అందరూ ఓపికగా వాళ్ళ యొక్క సమయాన్ని నాకు కేటాయించి విన్నందుకు కూడా మాస్టర్‌లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నాను. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.